హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ సింప్లిఫైడ్ ఛానల్. ఈరోజు ఈ పైథాన్ జీరో టు హీరో సిరీస్లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన లిస్ట్, టపుల్, డేటా స్ట్రక్చర్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అసలు లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటిది, అండ్ అది మనం ఎందుకు యూజ్ చేస్తాం పైథాన్లో, అండ్ ఈ మెథడ్స్ అంటే ఏంటి, లిస్ట్ యొక్క మెథడ్స్ ఏంటి, అండ్ టపుల్ యొక్క మెథడ్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లిస్ట్ అనేది ఇక్కడ డెఫినేషన్ చూడండి. సో అప్పుడు నేను నెక్స్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లిస్ట్ అనేది డేటా స్ట్రక్చర్. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఈ నాలుగు అనేవి డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే తెలుసు కదా, డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకోవడం. సో మనం రిట్రీవ్ అంటే డేటాని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎఫిషియెంట్గా ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్, టపుల్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లిస్ట్ అంటే లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ చేంజబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అండ్ ఫస్ట్ ఇవి థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా లిస్ట్ గురించి, నెక్స్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్. See, a list is an ordered changeable collection of items. చేంజబుల్ అంటే ఒకసారి లిస్ట్ క్రియేట్ చేసుకున్నాక అందులో మీరు ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఏంటంటే ఎలిమెంట్స్ ఎలా అయితే మనం స్టోర్ చేసుకున్నామో అదే ఆర్డర్ని ఫామ్ అవుతుంది. అండ్ ఐటమ్స్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు మీరు నార్మల్గా అర్రేస్ తీసుకుంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. బట్ లిస్ట్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లిస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే లిస్టెస్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే తెలుసు కదా. ఇది నార్మల్ స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. నేను కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లిస్ట్తో మీరు యూ కెన్ యాడ్, రిమూవ్ ఆర్ మోడిఫై ఐటమ్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద లిస్ట్. సో ఒకసారి మీకు ఈ థియరీ అర్థమైనా కాకుండా డోంట్ వరీ, నేను ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ఇప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక కాలేజీలో ఉన్నారనుకోండి. మీ సెక్షన్లో సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, రోల్ నెంబర్స్ 1 to 10 వరకు. సపోజ్ నార్మల్గా అయితే ఒక 50-100 వరకు ఉంటారు కదా. ఇక్కడ నేను ఒక 10 ఎగ్జాంపుల్ తీసుకున్నా. దీన్ని మీరు ఒక 50-100తో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళందరికీ నేను రూల్ నెంబర్స్ ఇస్తున్నా, దానికి కోడ్ రాయాలి. సో ఇక్కడ ఏం రాసా, వితౌట్ లిస్ట్. అంటే లిస్ట్ యూజ్ చేయకుండా మనం వాళ్ళని ఎలా స్టోర్ చేస్తాం, రోల్ నెంబర్ 1 పెట్టి ఆ స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ 2 పెట్టి స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్ 3 అలా 10 వరకు రోల్ నెంబర్తో అందరి నేమ్స్ రాస్తాం. 10 మెంబర్స్ కాబట్టి ఓకే. అదే ఒక 50, ఒక 100, 500 ఉంటే ఇలా కోడ్ రాయడం చాలా కష్టం కదా. సో అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే మనం లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. విత్ లిస్ట్ ఏం చేస్తాం, జస్ట్ ఒక వేరియబుల్ ఇస్తాం. ఒక వేరియబుల్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఆ నేమ్స్ అందరి రాస్తాం. 50 కానీ 100 కానీ 500 మెంబర్స్ రాస్తాం. సో ఇలా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒక్కో వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం వితౌట్ లిస్ట్ ఏం చేస్తాం, ప్రతి స్టూడెంట్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాను. బట్ విత్ లిస్ట్ ఏంది, జస్ట్ సెక్షన్ 1 ఒక వేరియబుల్ తీసుకొని అందరినీ ఇళ్ళనే స్టోర్ చేసాను. సో ఇది ఎలా సేవ్ అవుతుందంటే ఇండెక్స్ అని ఉంటుంది. సో ఒకసారి నీకు మళ్ళీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్డ్, చేంజబుల్, ఒకసారి ఆర్డర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఈ సెక్షన్ 1 అంటే అందరి ప్రింట్ చేస్తున్నా. సో మీకు అవుట్పుట్ చూపిస్తే ఒకసారి మనం ఇక్కడ నేను ఎలా అయితే స్టోర్ చేసుకున్నానో రమేష్, జో, రమ్య, అఖిల్, ప్రవీణ్, సో సేమ్ ప్రింట్ కూడా అలానే అయింది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నంటే మనకు డేటా స్ట్రక్చర్స్లో 4 డేటా టైప్స్ ఉంటాయి, 4 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. అందులో సెట్ అనేది అనార్డర్. అంటే నేను దాని గురించి వచ్చినప్పుడు టాపిక్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లిస్ట్ అనేది ఆర్డర్. సో ఎలా అయితే స్టోర్ చేసామో సేమ్ అలానే ప్రింట్ అయింది. ఇది ఆర్డర్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఏంటిది, చేంజబుల్. చేంజబుల్ అంటే ఇప్పుడు మీరు ఒక సెక్షన్లో నార్మల్గా ఒక 10 మెంబర్స్ ఉన్నారని ఇలా స్టోర్ చేసుకున్నాం. ఒక 2 డేస్ తర్వాత ఇంకో పర్సన్ జాయిన్ అయ్యాడు. సో అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. చేంజబుల్ అంటే లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్గా మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నాకు 11th మెంబర్ వచ్చారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సెక్షన్ 1 అని పెట్టి జస్ట్ అపెండ్ అని ఇచ్చి అతని నేమ్ ఇవ్వాలి. సపోజ్ అతని నేమ్ నాగేష్ అనుకోండి. సో అపెండ్ చేసా అంటే నేను యాడ్ చేసా. ఇది లిస్ట్ యొక్క మెథడ్ అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ స్లైడ్స్లో ఉన్నాయి కదా. లాస్ట్కి ఏమైంది, సారీ, ఇక్కడ నాగేష్ అనేది యాడ్ అయింది. సో మనం ప్రీవియస్గా ఉన్న లిస్ట్ని చేంజ్ చేస్తున్నాం కదా. అంటే ఇది ఒక నార్మల్ లిస్ట్ అనుకోండి, ఈ లిస్ట్ని చేంజ్ చేస్తున్నాం. సో అందుకే మనం ఈ లిస్ట్ని చేంజబుల్ అన్నాం.
అంటే ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంది ఐటమ్స్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్. నేను నార్మల్ ఇక్కడ ఏం స్టోర్ చేసా జస్ట్ అన్ని నేమ్స్ స్టోర్ చేసా. లేదు నాకు వాళ్ళ ఏజ్ కానీ 21 సారీ 22 21 ఏదైనా ఇలా మన ఇష్టం ఉన్న స్టోర్ చేయొచ్చు. డేటా టైప్స్ ఏదైనా స్టోర్ చేయొచ్చు. నార్మల్గా ఇక్కడ స్ట్రింగ్సే తీసుకుంటాం అండర్స్ ఐ మీన్ క్వటేషన్ మార్క్స్. సో ఇది నెక్స్ట్ లైన్ అండ్ లిస్టెస్ ఆర్ డిఫరెంట్ యూజింగ్ స్క్వేర్ ఆల్రెడీ చెప్పారు. అండ్ యూ కెన్ యాడ్ రిమూవ్ మోడిఫై చెప్పాను కదా. లిస్ట్లో మీరు మామూలుగా 10 తీసుకున్నారు ఫస్ట్, బట్ ఒకటి యాడ్ చేశారు, సో దీన్ని యాడ్ అంటారు. లేదు రిమూవ్ చేయాలనుకోండి, సెక్షన్ 1 రిమూవ్ అని పెట్టి ఒక నేమ్ తీసుకోండి. ఏమని వస్తుంది, ఒక ఇక్కడ జో అని ఉంది, ఈ జోని డిలీట్ చేయాలి. సో అప్పుడు రిమూవ్ అని యూజ్ చేసి జో అని పెట్టి ఒకసారి ఇప్పుడు ప్రింట్ చేయండి. సి రమే మామూలు ఇక్కడ రమేష్ తర్వాత ఏముంది, జో తర్వాత రమ్య ఉంది. బట్ అవుట్పుట్లో ఏమొస్తుంది, రమేష్ రమ్య వస్తుంది. జో అనేది డిలీట్ అయింది. సో ఇది రిమూవ్, అంటే రిమూవ్ చేయడానికి ఒక నేమ్. సో ఇవన్నీ ఇప్పుడు ఈ అపెండ్ అని ఈ రిమూవ్ అని డోంట్ వరీ, ఇవి ఏంటంటే లిస్ట్ మెథడ్స్. ఇప్పుడు ఎందుకనేది ఆ మెథడ్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి మీకు లిస్ట్ అంటే ఏంటిది, ఎందుకు యూజ్ చేస్తారని అర్థమైంది. సి రియల్ టైంలో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి లిస్ట్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏంది, అపెండ్. అపెండ్ అంటే ఇప్పుడే చూస్తాం, ఎందుకు యాడ్స్ ఏ ఐటమ్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సి ఫస్ట్ నాకు నార్మల్గా ఏముంది, ఇక్కడ రమేష్ జో ఇవి నేమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను ఏం చేసా, అపెండ్ అని యూజ్ చేస్తా. అపెండ్ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఇచ్చి అపెండ్ అని ఇచ్చి ఏం అపెండ్ చేయాలనుకున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో అప్పుడు ఏమైందంటే ఈ నాగేష్ అనేది ఇక్కడ లాస్ట్కి అపెండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సమంత తర్వాత ఏం అపెండ్ అయింది, నాగేష్, ఎందుకంటే మనం ఇక్కడ అపెండ్ చేసాం. సో ఇది అపెండ్ కోసం యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్ ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎక్స్టెండ్ ఇన్సర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఒకసారి ఎలా స్టోర్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సెక్షన్ 1లో మేము ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం, నాకు జస్ట్ రమ్య ప్రింట్ కావాలి, లేకపోతే సునీల్ అనే అతను ప్రింట్ కావాలంటే ఏం చేస్తాం, మామూలుగా మనకి ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇండెక్స్ లెక్క స్టోర్ అవుతాయి. ఇక నార్మల్గా మనం ఏమి ఇస్తున్నాం, రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 ఇలా మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ తెలియదు కదా ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది. సో అప్పుడు ఇక్కడ ఎలా ప్రింట్ నార్మల్గా స్టోర్ అవుతాయి అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇది 0 అన్నట్టు, రమేష్ అనేది 0 రూల్ నెంబర్ 1 2 3 4 ఇలా 9 వరకు వస్తాయి అన్నట్టు తెలుసు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ప్రింట్ ఎస్, ఆ వేరియబుల్ నేమ్ ఏంటిది, సెక్షన్ 1 యూజ్ చేసి కామెంట్ చేసింది, ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉండొద్దు, ఉంటే సెకండ్దే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రూల్ నెంబర్ ఇస్తున్నా, ఎవరు రూల్ నెంబర్ 0 1 2 ఇస్తున్నా. సో ఇప్పుడు నార్మల్ ఇక్కడ 2 ఇస్తే ఏం ప్రింట్ అయితే ఒకసారి చూద్దాం. సి ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. రమ్య అనేది ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ 0 ఇది 0 అన్నట్టు, ఇది 1 2, సో మనకు 2 అనేది ఎవరు ఉన్నారు, రమ్య ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 0 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏం ప్రింట్ అయింది, రమేష్ ప్రింట్ అయింది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వేరియబుల్ నేమ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ అంటారు దీన్ని, ఇండెక్స్ లెక్క స్టోర్ అవుతుంది. 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ అలా 9 ఇండెక్స్ టోటల్ 10 కావాలి. సో ఇది రిట్రీవ్ చేయాలంటే అంటే ప్రింట్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సెక్షన్ 2 ఉంది. ఇప్పుడు మీకు ఇండెక్స్ అర్థమైందని అనుకుంటా. నెక్స్ట్ అపెండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్టెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మీకు సెక్షన్ 1 ఉంది, సెక్షన్ 2. సెక్షన్ 2లో ఇంకో 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, లైక్ అకి, చిట్టి, సారీ సపోజ్ ఒక 2 మెంబర్స్ తీసుకున్నాం, టైం ఎందుకు వేస్ట్. సో ఇప్పుడు నేను చేస్తాను అంటే ఈ సెక్షన్ 1 సెక్షన్ 2ని ఒకేసారి సెక్షన్ 3 లేకపోతే టోటల్ లెక్క కౌంట్ ప్రింట్ చేయాలనుకో, అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఎక్స్టెండ్. ఎలా అంటే సి
సెక్షన్ 1లోకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? సెక్షన్ 2ని చేస్తున్నాం. చేసి ఏం చేస్తున్నాం అంటే టోటల్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి. సారీ, వేరియబుల్ తీసుకోకూడదు నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ నేను సెక్షన్ 1ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది? సెక్షన్ 1 తీసుకుందాం. సెక్షన్ 1 తీసుకున్న తర్వాత అంటే అన్ని ఇక్కడ ఎలిమెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఈ 10 ఎలిమెంట్స్. తర్వాత ఎక్స్టెండ్ చేస్తున్నా. అంటే ఈ ఈ లిస్ట్‌ని ఇంకా నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. అంటే ఇంకా పొడిగిస్తున్నాను. వేటితోటి? సెక్షన్ 2 తోటి. సెక్షన్ 2 అంటే ఏమున్నాయి? అకి ఉన్నది, చిట్టి ఉన్నది. ఇప్పుడు నార్మల్‌గా నేను ప్రింట్ సెక్షన్ 1 చేసినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయితున్నాయి లాస్ట్‌కి? అకి, చిట్టి కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈ లిస్ట్‌లోకి ఎక్స్టెండ్ చేస్తున్నా. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా అంటే ఇవి కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఇది ఎక్స్టెండ్. అపెండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే సింగిల్ ఎలిమెంట్‌ని లాస్ట్‌లో ఇన్సర్ట్ చేయడానికి. అండ్ ఎక్స్టెండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంకొక లిస్ట్‌ని ఒక లిస్ట్‌లో యాడ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకు ఇన్సర్ట్ ఉంది. ఇన్సర్ట్ ఎందుకంటే నార్మల్‌గా అపెండ్ యూజ్ చేస్తే ఎలిమెంట్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది? ఎండింగ్‌లో యాడ్ అవుతుంది. బట్ నాకు ఇప్పుడు నార్మల్‌గా సారీ, మీకు ఇది ఉండాలి. సో ఈజీగా అర్థమవుతుంది. బట్ నాకు ఇక్కడ 0 ఉంది. 0 దగ్గర రమేష్ కాకుండా సురేష్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ 1 ఇన్సర్ట్ అని ఇవ్వండి. ఇచ్చి ఇది ఇండెక్స్ నేమ్, ఎక్కడ ఎలిమెంట్ అపెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ పేరు ఏంటిది? సురేష్. ఒకసారి ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ ఫస్ట్ ఏం యాడ్ అయింది? సురేష్ యాడ్ అయింది. ఇక్కడ ఎందుకు యాడ్ అయిందంటే రమేష్ ముందు 0 దగ్గర తీసుకున్నాం. సో 0 దగ్గర సురేష్ యాడ్ అయ్యి దీనికి 1 వస్తుంది అప్పుడు ఇండెక్స్. సో ఇప్పుడు ఇక్కడ సురేష్ అనేది సారీ, ఇక్కడ సురేష్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నా. లేదు, ఎక్కడనో సంథింగ్ ఒక 5 దగ్గర, ఇదంతా 0 1 1 దగ్గర వేస్తే ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా. ఫస్ట్ రమేష్ వస్తుంది, తర్వాత సురేష్, తర్వాత జో అని వస్తుంది. సి రమేష్, సురేష్, జో. సో ఇది ఇన్సెట్. ఇన్సెట్ ఏంటంటే జస్ట్ ఇండెక్స్ ఇవ్వండి, ఏ వాల్యూ యాడ్ చేయాలనుకుంటారో వాల్యూ ఇవ్వండి. ఇవి యాడ్ చేయడం గురించి, అంటే ఒక లిస్ట్కి యాడ్ చేయడం. నెక్స్ట్ మనం ఎలా రిమూవ్ చేయాలి గురించి చూద్దాం. సో నార్మల్గా సెక్షన్ 1 యూజ్ చేసి పాప్ అని యూజ్ చేసి ఏమవుతుందని చూద్దాం. ఏమవుతుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఏముంది? సమంత అని ఉంది. సమంత ఇక్కడ అవుట్పుట్ వచ్చిందా? లేదు. ఎందుకంటే నేను వేరియబుల్ నేమ్ ఇచ్చి పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది పాప్ అవుతుంది. నేను ఇంకో పాప్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఏంటి మనకు? సమంత డిలీట్ అయింది 1 పాప్కి. ఇంకో పాప్కి ఏమవుతుంది? ప్రభాస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ కవిత వరకే వస్తుంది. కవిత వరకే వచ్చింది. ఇలా మీరు ఎన్ని పాపులైనా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. సో ఇది పాప్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, లేదు నాకు లాస్ట్ ఎలిమెంట్ కాకుండా స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలని ఏ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ప్రవీణ్ అని ఉంది, దీన్ని చేయాలనుకున్నప్పుడు జస్ట్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేయండి. ఈ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇది. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒకేసారి రావాలంటే ఏది రాదు. సో నేనైతే చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ నాకు అర్థం కాలే ఎందుకంటే ఈ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? రిమూవ్ ప్రవీణ్. సో ఇందులో ప్రవీణ్ ఉందా? ఎక్కడ ఉంది? నార్మల్ అఖిల్ తర్వాత ప్రవీణ్, సునీల్ ఉంది. బట్ ఇక్కడ ఏముంది? అఖిల్ తర్వాత డైరెక్ట్ సునీల్ ఉంది. ప్రవీణ్ అనేది రిమూవ్ అయింది. సో ఇది రిమూవ్. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. సి రిమూవ్ తర్వాత ఏమి ఇస్తాం? ఐటమ్ ఇస్తాం. ఏముంది? రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద ఐటమ్స్. అంటే ఫస్ట్ అకరెన్స్ అంటే ఇక్కడ ప్రవీణ్ ఉంది, ఇక్కడ ఇంకో ప్రవీణ్ ఉంది. ఓన్లీ జస్ట్ ఈ ప్రవీణ్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ప్రవీణ్ ఫస్ట్ అకరెన్స్ అంటే ఫస్ట్ ఉన్నది, సెకండ్ ఉన్న ప్రవీణ్ని రిమూవ్ చేయదు. సో ఇది రిమూవ్ మెథడ్ అన్నట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్, సారీ, నెక్స్ట్ పాప్ అర్థమైంది. పాప్ దగ్గర
రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ఐటమ్ డేటా ఇండెక్స్ డిఫాల్ట్ అయితే లాస్ట్ అవుతుంది. సో లేదు మీరు ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర రిమూవ్ అవ్వాలంటే పాప్లో ఇండెక్స్ ఇవ్వండి. ఇది కూడా ఒకసారి చేస్తే మీకు కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, బట్ అర్థం కావాలి మీకు, అది మెయిన్ పర్పస్. పాప్ ఇచ్చి నేను నార్మల్గా 0 దగ్గర పాప్ చేస్తున్నా. సి 0 అంటే ఏంటి? రమేషే కదా. మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ ఎలిమెంట్స్ అనేది ఎలా స్టోర్ అవుతాయి. ఎలా అంటే ఇలా 0 నుంచి స్టోర్ అవుతాయి, అంటే దీని ఇండెక్స్. సో ఇప్పుడు 0 ఇండెక్స్ అంటే ఏంటిది? రమేష్. ఏం చేస్తున్నాం? పాప్ చేస్తున్నాం. డిఫాల్ట్గా పాప్లో వాల్యూ సేమ్, అంటే ఇండెక్స్ ఏం తీసుకుపోతే ఏమవుతుంది? ఇక్కడ లాస్ట్ది డిలీట్ అవుతుంది సింబల్. బట్ నేను ఇక్కడ ఒక ఇండెక్స్ తీసుకుంటున్నాను, 0 అప్పుడు ఏమవుతుంది? ఏ ఇండెక్స్ తీసుకుంటున్నాం అది డిలీట్ అవుతుంది. లేదు 1 తీసుకున్నాం అనుకోండి, జో అనేది 2 తీసుకుంటే రమ్య డిలీట్ అవుతుంది. లేదు నేమ్ యూజ్ చేసి డిలీట్ చేయాలంటే మనం ఇక్కడ రిమూవ్ అనేది యూజ్ చేయాలి. సో ఇది డిలీట్ చేయడానికి మనకు మెయిన్గా పాప్, రిమూవ్ అని ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్ ఎందుకంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి మనం క్లియర్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఈ వేరియబుల్ నేమ్ జస్ట్ క్లియర్ అని చేసి దాన్ని ప్రింట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఎంటీ లిస్ట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో క్లియర్ అనేది అన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి రివర్స్ అని తీసుకొని ఒకసారి దీన్ని ప్రింట్ చేస్తాను. అవుట్పుట్ ఏమొచ్చింది? రివర్స్లో వచ్చింది. అంటే ఫస్ట్ సమంత, ప్రభాస్, కవిత, మనోజ్, సునీల్, అప్పటి నుంచి రమేష్ వరకు ప్రింట్ అయింది. సో ఇది రివర్స్. ఇక్కడ ఒకసారి మీరు రివర్స్, నాకు అంత ఐడియా లేదు, ఒకసారి చూస్తాను. ఇక్కడ ఉంది రివర్స్ ఫాల్స్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ కౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మీరు ఒక వేరియబుల్ తీసుకోవాలి, లైక్ ఏదైనా ఒక వేరియబుల్. నేను టోటల్ అని తీసుకుంటాను. సెక్షన్ ఇచ్చి కౌంట్లో ఎంతమంది ప్రవీణ్లు ఉన్నారని ప్రింట్ చేస్తున్నా. సో ఏం చేస్తున్నా, ఇక్కడ టోటల్ ప్రింట్ చేసుకున్నా. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఓన్లీ నాకు ఒకటేసారి ప్రవీణ్ లేదు, ఇదే ప్రవీణ్ని నేను ఇంకొక 2 టైమ్స్ తీసుకుంటా, అప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు మొత్తం 3 ఉన్నాయి కదా, సో అవుట్పుట్ 3 రావాలి. 3 వచ్చింది. ఇది కౌంట్ మెథడ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ సార్ట్ ఉంటుంది. సో సార్ట్కి మీరు వేరియబుల్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు అనేది మీకు తెలిసి ఉండాలి. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ సార్ట్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ ఏమైందండి, ఆల్ఫాబెట్స్లో ప్రింట్ అవుతాయి. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఏంటి? ఏమిది ఏముంది? అఖిల్ ఉంది, సో అఖిల్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏముంది? జే ఉంది, సో జో ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కే ఉంది, సో కవిత ప్రింట్ అవుతుంది. లాస్ట్ మనకు నార్మల్గా ఇందులో ఉన్న దాంట్లో ఎస్ ఉంది. లేదు ఇక్కడ నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ కోసం జీరా అని తీసుకుంటాను. జీరా అంటే ఫస్టే తీసుకున్నాం, బట్ షార్ట్ తీసుకున్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? జీరో ఎక్కడ ప్రింట్ అవ్వాలి? లాస్ట్కి కదా. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. జీరో అనేది ఎక్కడ ప్రింట్ అయింది? లాస్ట్కి ప్రింట్ అయింది. సో ఇది షార్ట్. లేదనుకుంటే రివర్స్ ఫాల్స్ అని పెట్టండి, అప్పుడు ఏమైతే ఒకసారి చూడండి. ఇప్పుడు జీరా ఫస్ట్ స్టార్ట్ అయ్యి సారీ లెట్ మీ చెక్. రివర్స్ ఒక కీ నన్ను ఇవ్వాలి. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇవి మనకు లిస్ట్ యొక్క మెయిన్ మెథడ్స్. అపెండ్ కానీ, ఎక్స్టెండ్ కానీ, ఇన్సర్ట్. మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. అండ్ లూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇదన్నీ అవసరం లేదు, సారీ, వీటితో కంపేర్ చేస్తా. ఇప్పుడు మీకు ఈ జో కావాలంటే ఏం చేస్తారు? జస్ట్ ప్రింట్ రోల్ నెంబర్ అంటే ఇది ప్రింట్ అవుతుంది. రోల్ నెంబర్ 3 అంటే రమ్య అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ రోల్ నెంబర్ 5 అంటే ఇది ప్రింట్. అలాగే మీకు ఇక్కడ తెలుసు, ఇది 0, ఇది 1. సో ప్రింట్ సెక్షన్ ఆఫ్ 0 తీసుకుంటే ఇది 1 తీసుకుంటే. బట్ నాకు అన్ని కావాలి ఏంటంటే లూప్స్ మీకు తెలిసిన కాన్సెప్ట్. ఎందుకంటే లూప్స్ అంటే ఇటరేట్ చేయడానికి. ఇక్కడ ఎలా తీసుకుంటామంటే ఫర్ ఏదైనా ఒక వేరియబుల్ లైక్ ఐ వచ్చి ఇన్
ఇన్ అంటే మెంబర్‌షిప్ ఆపరేటర్. ఉందా లేదా అని చెక్ జేయడానికి. అంటే ఒక నంబరు మల్టిపుల్ ఒక లిస్ట్‌లో ఉందా లేదా చెక్ జేయడానికి. ఇప్పుడు 1-10 ఉన్నాయి. ఆ 2 అనే ఎలిమెంట్స్ 1-10లో ఉందా లేదా చెక్ జేయడానికి. అంటే అది ఇన్ మెంబర్‌షిప్. సో, ఇక్కడ ఇన్ అని యూజ్ చేసి ఎక్కడైతే కంపేర్ చేయాలనుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఏంది? సెక్షన్ 1. ఇప్పుడు ఏమైతుందంటే ప్రింట్ ఐ చేస్తే ఒకసారి మీకు అవుట్‌పుట్ అనేది చూపిస్తే ఈజీగా అర్థమైతుంది. సి ఆహ్, ఇలా అన్నీ వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే ఫర్ లూప్ ఫర్ అనేది తీసుకుంటున్నాం. ఇక నార్మల్‌గా ఒక ఒక ఇండెక్స్ లెక్క తీసుకుంటాం. ఇన్ సెక్షన్ 1 అంటే ఇది ఇందులో ఈ లిస్ట్ తీసుకుంటుంది. తీసుకొని ప్రింట్ ఐ ఎక్కడి నుంచి లూప్ స్టార్ట్ అయ్యిద్దంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సపోజ్ ఇది 0 అనుకోండి. ఇది 0. సో, మీకు అర్థం కావడానికి నేను మామూలుగా మీకు తెలిసింది ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకుంటా. సో, అప్పుడు మీకు అర్థమైంది. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకొని ఎక్కడి నుంచి 0 నుంచి నార్మల్ మనకు 10 వరకు తీసుకుంటాం. సో, 10 వరకు తీసుకుంటాం. ఇక్కడ 9 ఎలిమెంట్స్ కాబట్టి 10 వరకు. తీసుకున్న తర్వాత మీకు ఒక లిస్ట్ ఎలిమెంట్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసు కదా! సెక్షన్ నా వేరియబుల్ నేమ్ ఇచ్చి లైక్ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇందులో మనం 0 అని పెట్టాలి. బట్ ఇక్కడ ప్రతిసారి ఐ చేంజ్ అవుతుంది కదా! సో, ఇక్కడ ఐ అని ఇవ్వండి. ఇచ్చాక పక్కన ఐ అని ఇవ్వండి. ఒకసారి అవుట్‌పుట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సి ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సెక్షన్ ఆఫ్ 0 ఇది 0 కదా! సో, నెక్స్ట్ 1, 2 సో, ఇది 0, 1 లూప్ తెలుసు కదా మనకు 0 నుంచి 10 వరకు అయితుంది. సో, లూప్స్ మనం ఎలా ప్రింట్ చేస్తాం లిస్ట్ ఎలిమెంట్‌ని సెక్షన్ ఆఫ్ 0 అంటే ఇది ప్రింట్ అయింది. సో, ఇక్కడ లూప్స్‌లో ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. సో, సెక్షన్ ఆఫ్ 0, 0, 0. సో, ఇక్కడ 0 ప్రింట్ అయ్యి నేను జస్ట్ నార్మల్‌గా ఈ ప్రింట్ చేస్తాను. మీకు అర్థం కావాలి. ఏమొస్తుంది 0 వాల్యూ వస్తుంది. అలా నెక్స్ట్ ఫస్ట్ లూప్ అయిపోయినాక నెక్స్ట్ 1 వస్తుంది. సో, 0 సెక్షన్ ఆఫ్ 1 అంటే ఇదే కదా రమేష్. రమేష్ ప్రింట్ ఉంది. సో, సో, ఇలా లూప్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది లిస్ట్ కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ టపుల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సి టపుల్ డేటా స్ట్రక్చర్ బట్ ఇదేంటంటే టపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఆర్డర్డ్ అంటే మీకు తెలుసు మనం ఎలా స్టోర్ చేస్తామో ప్రింట్ ఎలిమెంట్స్ అలానే ప్రింట్ అయ్యాయి. బట్ ఇట్ ఈస్ అన్చేంజబుల్ అంటే ఇమ్యూటబుల్. ఒకసారి ఎలిమెంట్స్ని క్రియేట్ చేసి దాన్ని టపుల్ క్రియేట్ చేస్తే మనం ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయలేం. అండ్ ఐటమ్స్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్. ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు. And tuples are defined using parentheses. And once created, you cannot modify, add, remove, or change them. See ఒకసారి మీకు VS కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఈజీగా అర్థం. సో ఇది మామూలుగా లిస్ట్. నేను ఈ లిస్ట్ గురించి వదిలేయండి జస్ట్ కామెంట్ చేసుకున్నా. ఇప్పుడు టపుల్ గురించి ఇక్కడ సేమ్ అవే నేమ్స్ తీసుకుంటా. సెక్షన్ 1 తీసుకొని లిస్ట్కి మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం కదా. బట్ టపుల్కి ఇక్కడ మీకు థియరీ రాస్తే సో ఈజీగా అర్థమైంది. టుపుల్కి ఏం చేస్తున్నామంటే పారాంథసిస్ తీసుకొని ఇందులో ఏమైనా తీసుకోవచ్చు. లైక్ స్ట్రింగ్స్ తీసుకోండి, ఇంటీజర్స్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. బట్ ఒక్కసారి సో ఇప్పుడు టపుల్ అనేది క్రియేట్ అయింది. టపుల్ క్రియేట్ చేసుకున్నాక ఇందులోకి యాడ్స్ చేయలేం. లైక్ ఎలా అంటే అపెండ్ కానీ అపెండ్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు అపెండ్ అంటే తెలుసు కదా, యాడ్ చేయడం కానీ ఇవన్నీ ఏముండవు. డిలీట్ చేయడం ఒకసారి ట్రిపుల్ క్రియేట్ చేసామంటే జస్ట్ ఇది రీడ్ కోసం అన్నట్టు. సో ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. సో టుపుల్ గురించి అంత అవసరం లేదు. ఏంటంటే టుపుల్ సో మీకు అర్థం కావడానికి నేను ప్రింట్ చేస్తాను ఒకసారి సెక్షన్ 1. సి ఆర్డర్ సేమ్ జీరా, రమేష్ అండ్ జో ఎలా స్టోర్ చేసామో అలానే ప్రింట్ అయ్యింది. సో ఇది ఆర్డర్డ్ అన్నట్టు. ఇది ఆర్డర్డ్ ఎటపుల్ ఇస్ అన్ ఆర్డర్ అండ్ అన్చేంజబుల్ అంటే ఎలిమెంట్స్ మనం యాడ్ చేయలేం. లైక్ ఎలా అయితే లిస్టులో యాడ్ చేసామో ఇలా యాడ్ చేయలేం. సో ఇది మీకు తెలిసిందే ఈ థియరీ అంతా.
సో, ఆ లిస్ట్‌కి, టపుల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే, ఒకసారి లిస్ట్ క్రియేట్ చేసుకున్నాక మనం ఎలిమెంట్స్‌ననేది యాడ్ చేయొచ్చు. అంటే లిస్ట్ అనేది చేంజబుల్, మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై. బట్ టుపుల్ ఏందంటే ఒక్కసారి టుపుల్ క్రియేట్ చేస్తే ఎలిమెంట్స్‌ని యాడ్ చేయలేము, ఏం చేయలేము. సో, అందుకే ఇది అన్‌చేంజబుల్ ఎలిమెంట్. మరి టుపుల్‌కి ఏమైనా మెథడ్స్ ఉంటాయంటే డిఫాల్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. లైక్ టుపుల్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అందులో మాక్సిమం ఏంటిది? సో, ఇప్పుడు నేను ఒకసారి మీకు ఇందులో ఆహ్, లైక్ నార్మల్ స్ట్రింగ్స్ కాకుండా ఇంటీజర్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సపోజ్ మీకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ 23, 57, 85, 32, 90, 66 అని. సో, ఇప్పుడు మీకేం కావాలంటే సెక్షన్ 1 ఇందులో మాక్సిమం ఎలిమెంట్ కావాలి. సో, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని మాక్సిమం ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ ఇచ్చి నాకేం కావాలంటే సెక్షన్ 1 సారీ ఇలా నేను ఒకసారి చెక్ చేస్తా. యాహ్! 1 మినిట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న టుపుల్‌లో మనకు అపెండ్ చేయడానికి, డిలీట్ చేయడానికి యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి మెథడ్స్ ఉండవు. దీనికి జస్ట్ డిఫాల్ట్‌గా జస్ట్ కొన్ని మెథడ్సే ఉంటాయి. సో, ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఈ టుపుల్ ఉంది. టుపుల్ ఎలా డిఫైన్ చేసాం మనం? లైక్ పారాంథసిస్ యూజ్ చేస్తాం. పారాంథసిస్ అంటే తెలుసు కదా! ఇది పారాంథసిస్ అంటే. సో, ఇందులో నాకు మాక్సిమం ఎలిమెంట్ అంటే ఎక్కువ నెంబర్ కావాలి. అంటే ఏదున్నది 90 ఉంది. సో, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని డైరెక్ట్ అయినా ప్రింట్ చేయొచ్చు. బట్ మీకు అర్థం కావడానికి మాక్సిమం ఎలిమెంట్ మాక్సిమం అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ సెక్షన్ 1 ఈ ఎలిమెంట్స్ ఉంది కదా! ఈ స్టోర్ చేసుకున్నది. ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా. అప్పుడు ఏం ప్రింట్ అయితుంది ఇందులో 90 ప్రింట్ అయితది. అదే ఇక్కడ నేను మినిమమ్ తీసుకుంటే అప్పుడేం కావాలి? తక్కువ ఏముంది? 23 ఉంది. సో, మాక్సిమం తీసుకున్నప్పుడు అవుట్‌పుట్ 90 వచ్చింది. ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తా. మినిమమ్ ఎలిమెంట్ ఎంతొచ్చింది? 23 వచ్చింది. లేదు నాకు ఇవంతా సమ్ కావాలి. అంటే ఇవన్నీ ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే ఎంతొస్తదో అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే 367 కావాలంటే మీరు ఒకసారి యాడ్ చేసి అయినా చూడొచ్చు కొంచెం డౌట్ ఉంటే. అండ్ నెక్స్ట్ మెథడ్స్ ఏమున్నాయి? సమ్ అయిపోయింది. లెంత్ గురించి కూడా మీకు అంత అవసరం లేదు తెలుసు. లెంత్ ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద టుపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3 అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్, ఎన్ని, సాటర్డే ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఐ హోప్ మీకు లిస్ట్ టపుల్ గురించి ఇన్ డీటెయిల్‌గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియో రివైజ్ చూడండి. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేది చాలా ఇంపార్టెంట్. కోడింగ్ క్వెషన్స్‌లో వీటి మీదనే ఉంటాయి. మళ్ళీ ఒకసారి రీక్యాప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేది డేటా స్ట్రక్చర్స్. ఆహ్, అన్నిటికి జస్ట్ స్మాల్ స్మాల్ డిఫరెన్సే ఉంటుంది. వాళ్ళు మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేసేది థియరీలో లిస్టు, టపుల్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటిదని అడుగుతారు. సో, జస్ట్ మీరు ఆర్డర్డ్ అని చెప్పండి. ఇట్ ఫాలోస్ ద ఆర్డర్ అండ్ బట్ లిస్ట్ ఈజ్ ఏ చేంజబుల్ అండ్ టుపుల్ ఈజ్ ఏ అన్‌చేంజబుల్. అంటే ఏంటిదని అడుగుతారు. అంటే టుపుల్ ఒకసారి క్రియేట్ చేసినాక ఎలిమెంట్స్‌ని యాడ్ చేయలేమని చెప్పండి. బట్ లిస్ట్‌లో యాడ్ చేయొచ్చని. నార్మల్‌గా లిస్ట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయంటే అపెండ్ గాని, ఎక్స్టెండ్ ఇవి జస్ట్ ఒక 4, 5 నేర్చుకోండి. మీకు అర్థం వాళ్ళకి ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పడానికి. అండ్ టపుల్‌లో జస్ట్ నార్మల్ మాక్సిమం యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. మీకేదైనా ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.